హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 1 అక్టోబర్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. సో యాక్చువల్లీ కొన్ని ఆర్టికల్స్ అయితే మనకు రెలవెంట్గా కనిపిస్తున్నాయి అండ్ ఈవెన్ ఎడిటోరియల్ పేజ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఏంటి అంటే ఎలక్షన్స్ ఆఫ్ శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్కి సంబంధించిన ఉన్నాయి. సో అవి పక్కన పెట్టి మన ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంటో ఆ ఆర్టికల్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి కోర్ సెక్టార్స్ అవుట్పుట్ ట్యాంక్స్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ 42 months. సో ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే కోర్ సెక్టార్ గురించి చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటి అంటే కోర్ సెక్టార్. సో ఈ కోర్ సెక్టార్ని మీరు ఏ సబ్జెక్ట్లో లింక్ చేసుకుంటారు అంటే జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో లింక్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్ సెక్టార్స్లో ఉన్నవి ఏంటి, ఆ 8 కోర్ సెక్టార్స్ ఏంటి? అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కోర్ సెక్టార్స్లో గ్రోత్ అనేది తగ్గుతుంది. సో దీనికి గల రీజన్స్ ఏంటి చూసుకోవాలి. అండ్ ఈ గ్రోత్ తగ్గకుండా ఉండడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఆ పాయింట్ చూసుకోవాలి. అండ్ అదే కాకుండా కోర్ సెక్టార్స్ యొక్క గ్రోత్ అనేది మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యూజ్ చేసి మెజర్ చేస్తామన్నమాట. అసలు ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు ఇందులో మనం కోర్ సెక్టార్ గురించి మనం అసలు ఎందుకు చూసుకోవాలి, సో ఆ ఇంపార్టెంట్ అన్నీ మనకు కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము రీసెంట్గా లైక్ ఎవ్రీ డే 5 కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాను. సో దానికోసం నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ పెట్టిన వెంటనే లింక్ వస్తుంది కాబట్టి ఆ లింక్ని ప్రెస్ చేసి డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఓకే క్వశ్చన్స్ ఈ విధంగా కూడా వస్తాయా అనే ఒక ఐడియా అనేది మీకు ఉంటుందన్నమాట. కంపల్సరీ డైలీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్విజ్ని అటెంప్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుందో చూసుకున్నట్లయితే ఇండియా యొక్క కోర్ సెక్టార్ అనేది డౌన్ టర్న్ అంటే తక్కువ గ్రోత్ అనేది చూస్తుంది అని చెప్తున్నారు. గత 42 months 42 నెలల నుంచి ఈ ఆగస్ట్ మంత్లో చాలా తక్కువ గ్రోత్ అనేది రికార్డ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి కోర్ సెక్టార్లో ఉన్నవి ఏంటి అంటే 8 ఉంటాయి. వాటికి ఒక నిమోనిక్ ఏంటంటే ఫండ్స్ 3C అంటాము. ఎఫ్ అంటే ఫర్టిలైజర్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ, ఆర్ అంటే రిఫైనరీస్, ఎన్ అంటే న్యాచురల్ గ్యాస్, ఎస్ అంటే స్టీల్, ఒక సి వచ్చి కోల్, నెక్స్ట్ వచ్చి సిమెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ అనమాట. సో మనం ఏ సెక్టార్లో గ్రోత్ ఎందుకు తగ్గిందో మనం ఇక్కడ తెలుసుకోవాలి కదా. సో దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేసినట్లయితే అసలు ఈ కోర్ సెక్టార్లో మన కాంట్రాక్షన్ కనిపిస్తుంది. కాంట్రాక్షన్ అంటే ఏంటి, ష్రింకింగ్ అంటే గ్రోత్ అనేది తగ్గుదలలో కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అసలు ఎలక్ట్రిసిటీ కోల్లో ఎందుకు అంటే మనకి నార్మల్గా ఎలక్ట్రిసిటీకి డిమాండ్ ఎక్కువగా ఏ సీజన్లో ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం రెయినీ సీజన్ అంటే మాన్సూన్ సీజన్లో ఉన్నాం కాబట్టి సో మేబీ ఇట్ ఈస్ అ వన్ ఇంపార్టెంట్ థింగ్ వీ కెన్ కనెక్ట్ అనమాట. సో దానివల్ల కూడా ఎలక్ట్రిసిటీ డిమాండ్ తగ్గింది అని. సో ఎలక్ట్రిసిటీ డిమాండ్ తగ్గింది అంటే ఆబ్వియస్గా కోల్ కూడా డిమాండ్ తగ్గుతుంది కదా. సో ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మన కంట్రీలో థర్మల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి కోల్కి కూడా డిమాండ్ తగ్గింది. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కోల్ అవుట్పుట్ తగ్గడం వల్ల ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇండస్ట్రీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏది చూసుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా రన్ అవ్వదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ గ్రోత్ తగ్గింది అంటే మనం స్టీల్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఇంట్లో బాసన్లు కాకుండా మనం కన్స్ట్రక్షన్ సైట్లలో యూజ్ చేస్తాం అనమాట. సో కన్స్ట్రక్షన్ సెక్టార్లో కూడా మనకి గ్రోత్ లేదు అని అర్థమవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ సైట్లో సరిగ్గా వర్క్ జరగట్లేదు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయట్లేదు అంటే ఆబ్వియస్గా మనకి సిమెంట్తో కూడా మనకి ఎక్కువ డిమాండ్ అయితే ఉండదు సిమెంట్ ఇండస్ట్రీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ న్యాచురల్ గ్యాస్లో అండ్ క్రూడ్ ఆయిల్లో కూడా తగ్గిపోయాయి అనమాట ప్రొడక్షన్ అవన్నీను. సో దానివల్ల కూడా ఎనర్జీ సెక్టార్ మీద ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. కాబట్టి మనం మంచిగా మెషర్స్ తీసుకొని సస్టైనబుల్ గ్రోత్ కోసం ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది.
సో ఇక్కడ మీరు కోర్ సెక్టార్ చూసినట్లయితే కోర్ సెక్టార్ ఇన్ ఇండియా ఏవి ఉంటాయంటే 8 కీ ఇండస్ట్రీస్ ఉండడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రీఫైనరీ, ఫెర్టిలైజర్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో నేను చెప్పినట్టు ఒక నిమోనిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. FERNS 3 Cs, ఫర్న్స్ 3 Cs. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కోర్ సెక్టార్ యొక్క గ్రోత్ని ఎందుకు చూడాలి అసలు అంటే ఇది కీ ఇండికేటర్ అనమాట. ఓవరాల్ హెల్త్, మన ఇండియన్ ఎకనామీ యొక్క ఓవరాల్ హెల్త్ కోసం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన గ్రోత్ రేట్ కూడా అది డిటర్మైన్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ దాన్ని మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైష్ణవ్ విజిట్స్ జపాన్ టు క్లియర్ బుల్లెట్ ట్రైన్ హర్డిల్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీవర్డ్ ఏంటి అంటే బుల్లెట్ ట్రైన్. కీవర్డ్ ఏంటి? బుల్లెట్ ట్రైన్. సో ఈ టాపిక్ని మనం ఎక్కడ మనం కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది? మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది కదా, ఆ ఎకానమీలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్ చదువుకుంటాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే టాపిక్లో మనం ఈ బుల్లెట్ ట్రైన్ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 1లో ఎకనామిక్ జియోగ్రఫీలో మనం ట్రాన్స్పోర్టేషన్ అనే టాపిక్ చదువుకుంటాం. సో అక్కడ వచ్చేసి మనం రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్, ఈవెన్ పైప్ లైన్ చదువుకుంటాం కదా. సో అక్కడ కూడా మనం దీన్ని రైల్వేస్ కింద చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చదువుకోవచ్చు. ఎలా అంటే ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ఇండియాది కాదు, సో ఇండియా అండ్ జపాన్ 2 కంట్రీస్ కొలాబరేషన్స్తో వస్తుంది అనమాట. సో అందుకే ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది కదా. సో అక్కడ కూడా ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల మనకి ఎన్వైర్న్మెంటల్గా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, సో అక్కడ కూడా మనం చదువుకోవడానికి వీలుగా ఉంది. సో ఇవి సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మనం అసలు ఏ డైమెన్షన్ చూడాలో చూద్దామా. సో అసలు బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఏంటి అండ్ వచ్చేసి రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండింగ్ ఎవరిస్తున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 ఏళ్ల ముందే వచ్చింది ఇది, అయినప్పటికీ స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే మన దగ్గర ఛాలెంజెస్ ఉన్నాయి. అసలు ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ మాట్లాడడానికే ఇప్పుడు యూనియన్ రైల్వే మినిస్ట్రీ నుంచి ఒక ఫేమస్ పర్సన్ జపాన్కి విజిట్లోకి వెళ్తున్నాడు అనమాట. సో ఇవన్నీ చదువుకున్నట్లయితే మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ అఫీషియల్స్ మన రైల్వే మినిస్ట్రీ నుంచి సో వాళ్ళు 3 డే ట్రిప్ అనేది జపాన్కి వెళ్తున్నారు. ఎందుకంటే అసలు మనకి జపాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఈ బుల్లెట్ ట్రైన్ ఇంప్లిమెంటేషన్లో, ఆ డెడ్ లాక్ని రిజాల్వ్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూసినట్లయితే క్లియర్గా ఈ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ని మనం బుల్లెట్ ట్రైన్ అంటున్నాము. సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే నార్మల్గా మనకి ముంబై నుంచి అహ్మదాబాద్కి అనమాట. సో ఈ టెక్నాలజీ వచ్చేసి జపాన్ అనేది ఇస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఏంటి అంటే 1,10,000 crores. కానీ ఇది ఎప్పుడంటే ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎస్టిమేట్ చేసింది, కానీ ఇన్ని ఇయర్స్ అయింది కాబట్టి ఆ ప్రైస్ కాస్త మళ్ళీ ఇంక్రీజ్ అవుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ లెంత్ అప్రాక్సిమేట్గా 508 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది అంటే 350 మ్యాక్స్ డిజైన్ చేసిన స్పీడ్, కాకపోతే మన ఇండియాలో ఆపరేట్ చేస్తే అరౌండ్ 320 km/h అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా తక్కువ టైంలో మనం ముంబై నుంచి అహ్మదాబాద్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ 2 hours ఆఫ్ టైం పడుతుంది అనమాట. సో ప్లాన్డ్ కంప్లీషన్ ఎప్పుడంటే 2023లో అనుకున్నారు, బట్ 2024 అయినప్పటికీ కూడా అసలు ఏం అవ్వలేదు పని. సో ఈ ప్రాజెక్ట్ తెచ్చుంటే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకు కన్వీనియన్స్గా ఉండేది, మనం ఒక మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళం. సో ఇలా మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, అలాగే మనం ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ని తగ్గించవచ్చు. స్ట్రీట్ ట్రైన్ కాబట్టి ఈవెన్ టైం కూడా మనకు సేవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి.
అలాగే లార్జ్ సిటీస్లో మన బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషలీ మనకి టౌన్కి సిటీస్కి మధ్యలో కూడా కనెక్షన్ అనేది పెరగడం జరుగుతుంది మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు సేఫ్టీ చూసుకున్నట్లయితే చాలా సేఫ్ అనమాట. ఎస్పెషలీ ఎందుకంటే నార్మల్లీ షింకాసెన్ ట్రైన్స్ జపాన్లో ఉన్నవి 1964లో స్టార్ట్ చేశారు. అది ఈ టెక్నాలజీ మీదే. సో కాబట్టి మన దగ్గర ఉన్న ట్రైన్ యాక్సిడెంట్స్, రైల్వే యాక్సిడెంట్స్ కూడా తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ అండ్ ఎన్వైర్మెంటల్లీ ఫ్రెండ్లీ కూడాను. సో ఎస్పెషలీ అవి పొల్యూషన్ని కూడా కంట్రోల్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట కంపేర్ టు అదర్ ఆటోమొబైల్స్ లైక్ ఆటో రిక్షాస్ కానివ్వండి, బస్సులు కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ కూడా అవుతుంది. ఆబ్వియస్గా మనకి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో పీపుల్కి కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, శాలరీ వస్తుంది, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో అన్నిటికీ మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఎకనామిక్ పరంగా. బట్ కాన్స్ ఏంటి అంటే నార్మల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ఎక్కువ డబ్బులతో కూడుకుంది అనమాట. దానివల్ల మన ఫైనాన్షియల్గా మన ఎక్స్‌చెక్కర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కో ప్రాజెక్ట్కి మోర్ దాన్ 1 lakh crores అంటే తక్కువ మాటలు కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంత టెక్నాలజికల్ ఇంత ఫాస్ట్గా వెళ్ళాలంటే కంపల్సరీ ట్రైన్ టికెట్ హైగానే ఉంటుంది. మోర్ దాన్ 4,000 to 5,000 ఉంటుంది. దానివల్ల నార్మల్గా సాధారణ పీపుల్కి అందుబాటులో ఉండదు. సో ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ యూస్. దానివల్ల ఇన్ఈక్వాలిటీ కూడా పెరగడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ట్రైన్ చూసుకున్నట్లయితే ఎవరు యూస్ చేస్తారు? నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్ యూస్ చేస్తారు. సో ట్రైన్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈవెన్ అది కూడా అఫోర్డబుల్గా ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్, మీరు ఇమేజ్ చూసినట్టయితే క్లియర్గా అనిపిస్తుంది. అది ఒక రైనోసరస్ ఇమేజ్ అని కదా. సో ఇదేంటి అంటే 1 horn రైనోసరస్. సో 1 horn రైనోసరస్ చెప్పగానే మీకు గుర్తొచ్చే స్టేట్ ఏంటి? అస్సాం. అస్సాం, అది కూడా కాజిరంగా నేషనల్ పార్క్. సో నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, లైక్ అస్సాంలో ఇంకా మిగతా నేషనల్ పార్క్స్ ఏమున్నాయని. సో ఇంకేది గుర్తొస్తుంది? ఆల్టర్నేట్గా మనకు మానస్ నేషనల్ పార్క్ గుర్తొస్తుంది. మిగతావి ఆ రెండే ఉన్నాయా? కాదు, ఇంకా వేరే కూడా ఉన్నాయి. సో కంపల్సరీ మీరు ఏదైనా నేషనల్ పార్క్ చదువుకున్నట్లయితే అక్కడ ఏ వెజిటేషన్ ఉంది, లైక్ రెయిన్ ఫారెస్ట్ ఉందా, డెసిడియస్ ఫారెస్ట్ ఉందా, లేకపోతే కానిఫెరస్ ఫారెస్ట్ ఉందా, ఒక డెజర్ట్ ఏరియానా, లేకపోతే థండ్రా ఏరియానా, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ వెజిటేషన్ అనేది రిపీటెడ్ థీమ్ ఆఫ్ యూపీఎస్సీ. చాలాసార్లు యూపీఎస్సీలో క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు అవి న్యాచురల్ వెజిటేషన్ మీద. కంపల్సరీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు ఏదైనా సరే నేషనల్ పార్క్ చదువుకుంటే అక్కడ ఏ రివర్ అనేది మూవ్ అవుతుంది, ఏ స్పీసీస్కి అక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అసలు ప్రొటెక్షన్ ఆ స్పీసీస్కి ఎందుకు ఇస్తున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, పక్క స్టేట్లో కూడా షేర్ అవుతుందా లేదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేషన్ పార్ట్, అండ్ ఆ స్టేట్లో ఇంకా వేరే ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి క్లీన్గా గ్రీన్గా చుట్టుపక్కల అన్నీ చూసుకున్నట్లయితే మీరు ప్రిలిమ్స్కి రెడీగా ఉండడం ఉంటుంది. సో అలా ఆ విధంగా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి చూసుకున్నట్లయితే అసలు నేను పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎందుకు చెప్తున్నాను? సో ఈ ఇమేజ్ ఇచ్చిన కింద మనకి మ్యాటర్ ఉంటుంది మన పేపర్లో. ఆ మ్యాటర్ ఏంటి అంటే అసలు ఈ ఇమేజ్ తీసింది ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీలో అనమాట. సో అందుకే దీని గురించి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సింది. సో ఈ పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మనకి హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ 1 horn రైనోసరస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ రైనోసరస్ ఎక్కడ ఉంటాయి అంటే అస్సాంలో కాజిరంగా నేషనల్ పార్క్లో. అండ్ సెకండ్ ఏరియా వచ్చేసి పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. సో అందుకని దీన్ని మినీ కాజిరంగా అని కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఈ ఎండేంజర్డ్ 1 horn రైనోసరస్కి ఇక్కడ ఒక నిలయంగా మారింది. అండ్ ఇదే కాకుండా మిగతా యానిమల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఏంటి అంటే లెపర్డ్ క్యాట్, ఫిషింగ్ క్యాట్, జంగల్ క్యాట్, ఫెరాల్ బఫెల్లో, వైల్డ్ పిగ్స్. సో గతంలో మీరు చూసుకున్నట్లయితే ఫిషింగ్ క్యాట్ మీద యూపీఎస్సీ క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, ఐ థింక్ 2021లో. సో అలా ఈవెన్ డిఫరెంట్ స్పీసీస్ ఏ ఉన్నాయో అవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి 72% ఏముంటుందంటే వెట్ సమన్నా ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ ఏరియా మొత్తం వాటర్ బాడీస్తోనే కవర్ అవుతాయి. సో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు ఆల్రెడీ ఇన్వేసివ్ స్పీసీ అనేది అక్కడ దండిగా ఉంటుంది. అదేంటంటే వాటర్ హయాసిన్, అదొక మేజర్ ప్రాబ్లమ్గా కూడా మారిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అస్సాంలో మిగతా నేషనల్ పార్క్స్ ఏంటి అంటే దిబ్రూ-సిఖోవా, కాజిరంగా, మానస్, నమేరి, రాజీవ్ గాంధీ, ఒరాంగ్ నేషనల్ పార్క్. ఈ 5 నేషనల్ పార్క్స్ అనేవి మనకి అస్సాంలో కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే విత్డ్రా నోటిఫికేషన్ డిక్లేరింగ్
parts of Western Ghats as eco-sensitive, says Karnataka. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా మనందరికీ తెలుసు వెస్టర్న్ ఘాట్స్కి కన్జర్వేషన్ చేయాలి అని ఒక కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ కమిటీ పేరు ఏంటంటే కస్తూరి రంగన్ కమిటీ. ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ అనేది కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని వెస్టర్న్ ఘాట్స్లో వాటికి ఈకో సెన్సిటివ్ ఏరియాస్ అని ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ లోకల్ పీపుల్కి చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ అనేది ఆ ట్యాగ్ని తీసేయండి, విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ అడగడం జరిగింది కాబట్టి న్యూస్లో ఉంది. సో ఈ టాపిక్లో మనకున్న కీవర్డ్ ఏంటి అంటే ఈకో సెన్సిటివ్ ఏరియాస్. ఓకే, సో ఈ టాపిక్ని మనం ఎక్కడ చదువుకుంటాము? జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ చదువుకుంటాము. అదే కాకుండా మనం జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో కూడా మనం చదువుకునే ఛాన్సెస్ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. సో ఇది ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో కాకుండా సొసైటీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని అది విత్డ్రా చేసుకోమని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కర్ణాటక గవర్నమెంట్ రిక్వెస్టెడ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఏమని అడుగుతుంది అంటే వాళ్ళు ఏవైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారో డిక్లేరింగ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్కి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ అని దాన్ని వెనక్కి తీసుకోండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రిక్వెస్ట్ ఎందుకు చేసింది అంటే ఎస్పెషల్ లోకల్ రిప్రజెంటేటివ్స్ లోకల్ పీపుల్ అనేది ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే దానివల్ల నెగిటివ్గా వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. థౌజండ్స్ ఆఫ్ రెసిడెంట్స్ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి ఇదే తరహాలో వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి ఇంకా వేరే ఏ చాయిస్ లేక సెంట్రల్ గవర్నమెంట్ని అనడం జరిగిందనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అది రిమూవ్ చేస్తుందా లేదా అని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఒకవేళ చేసినా చేయకుండా మనకు న్యూస్లో వస్తుంది, మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూస్తుంటే కర్ణాటక డెసిషన్ ఏం చెప్పింది అంటే కస్తూరి రంగన్ కమిటీని రిపోర్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్ట్రాంగ్గా లోకల్ పీపుల్ దగ్గర అపోజిషన్ వస్తుంది, ఎస్పెషలీ వాళ్ళు ఏంటంటే రీజనల్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, అంటే లోకాలిటీ పరంగా చూస్తున్నారు తప్ప ఎన్వైర్న్మెంట్ లాస్కి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అదే కాకుండా పీపుల్ కూడా చాలామంది వైడ్ స్ప్రెడ్గా లోకల్ అప్రిహెన్షన్స్ చేస్తూ ఉన్నారు, దానివల్ల కూడా మనకి కమ్యూనిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎన్వైర్న్మెంటల్ లెజిస్లేషన్స్ అనేది చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా ఈ యొక్క నోటిఫికేషన్ వల్ల అసలు ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే 1500 పైగా విలేజెస్లో ఉన్న పీపుల్ అందరికీ ప్రాబ్లమే ఉంటుంది. సో అందుకని వాళ్ళు ప్రాపర్గా డెవలప్మెంట్కి అండ్ కన్సర్వేషన్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ 2011లో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అసలు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ ఆర్ ఏరియాస్ అంటే ఏంటి అంటే మనం కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని హై ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటాం, దాని చుట్టూ ఏరియాని మనం బఫర్ ఏరియా పెట్టేసి దాన్ని మనం ఎన్వైర్న్మెంటలీ సెన్సిటివ్ ఏరియాగా డిక్లేర్ చేసినట్లయితే ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏవైనా ఇంపాక్ట్ జరిగినా కూడా డైరెక్ట్గా ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మీద ఇంపాక్ట్ ఉండకుండా మనకి షాక్ అబ్జార్బర్స్ లాగా కొంత ఏరియాని బఫర్ జోన్లా క్రియేట్ చేస్తారనమాట. ఆ బఫర్ జోన్ని మనం ఎన్వైర్న్మెంటలీ సెన్సిటివ్ ఏరియాస్ అని అనడం జరుగుతుంది. సో ఈ ఏరియాస్లో చాలా మట్టుకు మనకి హ్యూమన్ యాక్టివిటీస్ని లిమిట్ చేయడం కానీ మైనింగ్ చేయకూడదు అలాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. ఓకే, సో ఏరియాస్ ఏంటంటే జస్ట్ ట్రాన్సిషన్ జోన్స్ బిట్వీన్ ద ఏరియాస్ రిక్వైరింగ్ హయ్యర్ ప్రొటెక్షన్ అండ్ ఏరియాస్ విచ్ ఆర్ రిక్వైరింగ్ లెసర్ ప్రొటెక్షన్. ఓకే, సో ఇందులో ఏంటంటే దే ఆర్ నాట్ మెంట్ టు హ్యాంపర్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ పీపుల్, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని గార్డ్ చేయడానికి ఆ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ చుట్టూ ఈ బఫర్ జోన్ని క్రియేట్ చేయడం చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యావింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో మీరు బడ్జెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ఫాలో అయినట్లయితే అక్కడ ఒక క్లియర్గా ఒక పాయింట్ చెప్పారు, ఏంటి అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి అని. ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా ఇంక్రీజ్ చేస్తాం, మనం 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి సోలార్ ఎనర్జీ
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనం జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటాము. అలాగే మనం జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో చదువుకుంటాము. అదే కాకుండా మనం ఈవెన్ జిఎస్ పేపర్ 2లో ఐఆర్లో కూడా చదువుకుంటాం. ఐఆర్లో ఎందుకు, సో రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ డిఫరెంట్ కంట్రీస్ని విజిట్ చేస్తున్నారు అండ్ ఫారెన్ డెలిగేట్స్ వేరే కంట్రీస్ నుంచి కూడా మన ఇండియాకి వస్తున్నారు. సో రీసెంట్గా బ్రునాయ్తో కానీ, సింగపూర్తో కానీ, లేకపోతే సౌదీ అరేబియా క్రౌన్ కూడా ఇండియాకి వచ్చారు కదా. సో అక్కడ మనం చేసుకున్న సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ ఏమున్నాయో సో వాటిని రిలేట్ చేసుకుంటూ మనం జిఎస్ పేపర్ 2 ఐఆర్లో కూడా చదువుకుంటాము. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి అంటే అసలు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి, అండ్ ఇందులో మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి. సో ఈ పాయింట్ చదువుకున్నట్లయితే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ కట్గా ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూలై 2024లో మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసిందనమాట. ఏంటి అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్ని ఎక్స్పాండ్ చేయాలి అని. సో ఎక్స్పాండ్ చేయాలంటే గవర్నమెంట్ ఒకటి చేయగలుగుతుందా, మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కావాలి, మనకు కావాల్సిన టెక్నాలజీ కావాలి. సో అందుకని గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ని యూజ్ చేసుకుంటూ మన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని న్యూ టెక్నాలజీని క్రియేట్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా కాదా, సో దాని మీద అనమాట ఈరోజు మన ఆర్టికల్. సో అసలు ఎందుకు మనం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద ఫోకస్ చేయాలి అని అంటే మనకు ఒక ఐఎన్డిసి ఉంది, దట్ ఈస్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాము. ఏంటి అంటే మన ఇండియా యొక్క గోల్ వచ్చేసి 2030 లోపు 500 జిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని. ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, సోలార్ యూజ్ చేసుకోవచ్చు, విండ్ యూజ్ చేసుకోవచ్చు, జియో థర్మల్ యూజ్ చేసుకోవచ్చు, టైడల్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను అలాగే మన సోలార్ గురించి మన గవర్నమెంట్ డైరెక్ట్గా ఈవెన్ బడ్జెట్లో కూడా చెప్పారు. కాబట్టి సో వాళ్ళు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యూజ్ చేసి మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయాలని చెప్పి ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఎంతగానో అవసరం అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తున్నారు. కానీ మనకి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటున్నాము, అందులో మనం ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాము. దానివల్ల మన ఫ్యూచర్ ఎనర్జీ డిమాండ్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది, దానివల్ల మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా అడ్రస్ చేయడానికి ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఉందో స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటి అంటే అసలు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండకూడదు అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ యాక్ట్స్లో మాత్రం ఇలా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండకూడదు అని చెప్పారు. కానీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటాను అంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు లీగల్గా మన దగ్గర ఏ చట్టాలు ఉన్నాయో వాటిని చేంజ్ చేయాలి, రీఫార్మ్స్ అనేది తీసుకురావాలి అని చెప్పారు. ఈ రీఫార్మ్స్ తీసుకొస్తేనే మనం ఈ ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటాము, అండ్ అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అండ్ ఈవెన్ సేఫ్ అండ్ టెక్నాలజీని కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈవెన్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అనేది ఉంది. ఈ యాక్ట్లో కూడా అసలు ఎక్కడ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడలేదు, దాన్ని కూడా మనం సవరించాలి అని చెప్పడం జరిగిందనమాట. అదే కాకుండా మనం ఎప్పుడైనా సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని తీసుకొచ్చినట్లయితే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ప్రైవేట్ వాళ్ళు టెక్నాలజీ తీసుకొస్తారు, అండ్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది, కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, పబ్లిక్ సర్వీస్ డెలివరీ కూడా పెరుగుతుంది. సో అడ్వాంటేజెస్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం రెగ్యులేటరీ రీఫార్మ్స్ అనేది తీసుకురావాలి అని చెప్పారు. సో మనకు ఇక్కడ ఒక ఛాన్స్ అయితే ఉంది, లైక్ ప్రైవేట్ పీపుల్ని మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇంకార్పొరేట్ చేసుకోవడానికి. మనకున్న చాయిస్ ఏంటి అంటే మనకి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అనేది ఉండిందనమాట. సో ఈ బోర్డ్ అనేది ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఓవర్ సైట్ చేసి ఈ ప్రైవేట్ వాళ్ళని మానిటర్ చేసి సరిపోతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, సో ఇదండి ఆర్టికల్, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఎస్ఎంఆర్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి. సో ఇవి ఒక అడ్వాన్స్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట.
సో వాటికి ఎంత కెపాసిటీ ఉంటుంది అంటే 300 మెగావాట్స్ ఆఫ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో స్మాల్ అంటే ఏంటి అంటే మనకి మనం ట్రెడిషనల్గా కన్వెన్షనల్ యూజ్ చేసే న్యూక్లియర్ రియాక్టర్తో పోలిస్తే ఈ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ సేమ్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. ఎస్పెషలీ ఇందులో కూడా న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం యురేనియం థోరియంని మెటల్గా యూజ్ చేస్తూ ఉంటాం మెటీరియల్గా. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సిల్వర్ డివిడెండ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. సో మనకి ఇక్కడ వర్డ్ వచ్చేసి సిల్వర్ అంటున్నారు. సిల్వర్ అంటే ఏం లేదండి, సో ఏజ్ అయిపోతే మనకి ఏమొస్తుంది, వైట్ హెయిర్ వస్తుంది. సో సిల్వర్ అంటే ఇక్కడ వైట్ హెయిర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగితే మనకున్న ఛాలెంజెస్ ఏంటి అదనమాట ఈ ఆర్టికల్. సో ఈ టాపిక్ ఇక్కడ చదువుకుంటాం మనం జిఎస్ పేపర్ 2లో, సొసైటీలో చదువుకుంటాం కదా. సో ఈవెన్ మనకు 2024 మెయిన్స్లో కూడా ఒక వర్డ్ సిమిలర్గా కనిపించింది, ఏంటంటే డెమోగ్రఫిక్ వింటర్. అది కూడా సేమ్ కాన్సెప్ట్, యంగ్ ఏజ్ పీపుల్ తగ్గిపోతూ ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరుగుతూ ఉంటారు. సో ఇది కూడా సిల్వర్ డివిడెండ్. సిల్వర్ డివిడెండ్ అంటే ఏం లేదండి, ఓల్డ్ ఏజ్ ఆర్ ఎల్డర్లీ పాపులేషన్ నుంచి మనకు వచ్చే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ని మనం సిల్వర్ డివిడెండ్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన దగ్గర కూడా ఎల్డర్లీ పాపులేషన్ పెరిగితే అప్పుడు మనకి డెమోగ్రఫిక్ షిఫ్ట్ అనేది ఉంటుంది, అంటే యంగ్ పాపులేషన్ నుంచి ఓల్డ్ పాపులేషన్. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్కి పాలసీ మేకర్స్కి ఇంకా బర్డెన్ అవుతుంది. ఎందుకంటే హెల్త్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ హెల్త్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ఆ ముస్లిం వాళ్ళకి నార్మల్గా అడిషనల్ రీసోర్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ హెల్త్లో వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే సబ్సిడీస్ కానీ, అండ్ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎక్స్ట్రా మందుల కోసం డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆయుష్మాన్ భారత్లో 70+ ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ లైఫ్ ఇన్సూరెన్స్ అని అన్నారు. సో అలా బర్డన్ అనేది పెరుగుతుంది అని చెప్పారు. సో ఎస్పెషలీ హెల్త్ కేర్ బర్డన్ మీద ఇంక్రీజ్ అవుతుంది, దానికోసం కూడా ప్రాపర్గా బడ్జెట్ అనేది గవర్నమెంట్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. అదే కాకుండా ఈవెన్ హెల్త్ మీద కానీ సోషల్గా కూడా, సో ఏజ్ ఇంక్రీజ్ అవుతే వాళ్ళు వర్క్ చేస్తారా, వర్క్ చేయరు, వాళ్ళు డిపెండెన్స్గా ఉంటారు. సో ఏంటంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వాళ్ళ పిల్లలు అలా సేవ్ చేస్తూ ఉంటారు మనీ. సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ వయసు అయిన వాళ్ళు కామన్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం డిజిటల్ ఇనిషియేటివ్స్ని యూజ్ చేసుకోవడానికి తోడ్పడాలి. ఇప్పటి నుంచి మనం డిజిటల్కి అలవాటు అయిపోవాలి, లైక్ టెలిమెడిసిన్స్ కానివ్వండి. సో అలా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. అదే కాకుండా వాళ్ళకి ఇన్నోవేటివ్గా ఇన్సూరెన్స్ మెకానిజమ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కూడా తీసుకురావడం వల్ల ఏంటంటే సీనియర్స్ మీద ఎక్కువ బర్డన్ ఉండకుండా దే విల్ మెయింటైన్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ. సో ఇప్పుడు మన ఇంట్లో కూడా చూస్తాం, చాలామంది మన ఇంట్లో మన తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అసలు కేర్ కూడా చేయరు. ఎందుకంటే అదే ఒకవేళ వాళ్ళ దగ్గర మంచి డబ్బులు ఉంటే నార్మల్ నర్స్ పెట్టేసి కేర్ చేసుకుంటారు. సో కాబట్టి ఏంటి అంటే వాళ్ళకు కూడా ఇండిపెండెన్స్ డిగ్నిటీ ఉండడానికి గవర్నమెంట్ అనేది కొంత ఇన్నోవేటివ్ ఇన్సూరెన్స్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి అన్నట్టు కూడా ఇక్కడ జరగడం జరిగింది. అదే కాకుండా మనం డిజిటల్ లిటరసీని కూడా ప్రమోట్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు కూడా మోడర్న్ రిసోర్సెస్ వాళ్ళకి ఏమున్నాయి, అసలు ఆన్లైన్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో తెలుస్తుంది. సో ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ ఎకనామీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ ఏమైనా సర్జరీ ఏమైనా చేయాలంటే కూడా మనకి ఎకనామీకి కాంట్రిబ్యూట్ అవుతుంది. అదే కాకుండా వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ కూడా మన ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో ఏంటి అంటే ఈ సిల్వర్ ఎకనామీ ఎంత ఉంటుంది అంటే 73,000 క్రోడ్స్కి పైగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కూడా మన సబ్స్టాన్షియల్గా ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మనం చూసుకుంటే మనం ఏంటి ఫైనల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఎఫిషియెంట్ స్టెప్స్ అనేది తీసుకొని ఈ సిల్వర్ డివిడెండ్ కూడా యాజ్ పార్ విత్ అదర్స్తో పోల్చుకుంటూ గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీస్, గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది, అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఎకనామీని ఎలా హార్నెస్ చేయాలో కంపల్సరీ గవర్నమెంట్ అనేది ఫోకస్ చేయాలని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్లో కనిపిస్తున్నాయి ఈరోజు. అండ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. కంపల్సరీ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.